ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు మంత్రి కొండా సురేఖ. ఎమ్మెల్సీ కవిత సీఎం కూతురుగా ఉన్నప్పుడు మద్యం అక్రమ వ్యాపారం చేశారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోటకు పడగలెత్తారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని ఆరోపణలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తన భర్త కొండా మురళి ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కవిత మద్యం అక్రమ వ్యాపారం చేశారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తారన్నారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని, మెగా కృష్ణారెడ్డి బీజేపీకి 1000 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్గా ఇచ్చారని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఆ పార్టీ నోరు మెదపడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎన్ఎం ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ల విషయంలో సిట్ వేసి లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదలాయించారని ఆరోపించారు. కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వు వస్తూ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, వీరిద్దరూ కల్వకుంట్ల కుటుంబానికి బంధువులు. వీళ్ళతోటి ఇంటెలిజెన్స్ హెడ్, ఇక్కడ ఉన్న కీలకమైన పోలీస్ ఆఫీసర్సు రోజు మాట్లాడుతున్నారు. ఈ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ నుంచి దాన్ని వాడి తీసుకున్న వాయిస్ రికార్డులు, ట్యాపింగ్లన్నీ కూడా మీరు అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్ ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు. మరి ప్రభాకర్ రావు గారికి ఏ ఫోన్ ట్యాప్ చేయాలా, ఎవరి పేర్లు ఇరికియాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో అధికారం కేవలం ఇద్దరు చుట్టే తిరుగుతుంది. ఒకరు ధృతరాష్ట్రుల్లాగా అన్ని మూసుకొని కూర్చున్న ప్రగతి భవన్ గడిలో కూర్చున్న కేసీఆర్ గారు, అహంకారంతో మితిమీరిన అహంకారంతో విర్రవీగుతున్న యువరాజు, దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్న యువరాజు కేటీఆర్. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆకాంక్షించారు. రాజేంద్ర నగర్లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటుందన్నారు. కింది కోర్టుల్లోనే కాదు, హైకోర్టులోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సీచను అభినందిస్తున్న నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలి. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలన్నారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ ను వాడుకోవాలి. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పివి సంజయ్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ ఆరాధే, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. Universal identity, which is the quest for justice in the framework of a constitution governed by the rule of law. And I think in the world around us, as we find so many differences, and I think technology, the social media has exacerbated those differences between people. But something that stands out within our institution is our universality, our ability to stand with each other, and our ability to pursue a common quest for justice. I think that is really truly the hallmark of the judiciary and of the bar, which is one of the richest tributaries of the judiciary in our country. The setting up of a new High Court building is a watershed in the history of our state, the state of Telangana, for more than one reason. The dignity with which judges work, the dignity with which lawyers can work,
defines the dignity of the institution itself. We have, for instance, district judiciary across India, district courts across India. I've been an administrative judge as a young judge of the High Court in many of those districts, where there was not even a common washroom for women lawyers. పంట రుణాల విషయంలో ప్రభుత్వం పూచీకత్తు ఉంటుందని, రుణం చెల్లించకపోతే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం రైతులకు పంట రుణాలు మంజూరు చేసేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. జగిత్యాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన రబీ సాగులో నీటి సమస్యలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విస్మయం కలిగిస్తుందన్నారు. రైతులను ఆందోళనకు గురి చేసేలా హరీష్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా రైతాంగం పంట రుణాలకు సంబంధించి ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల విషయం మాట్లాడతాడే. నువ్వు 10 ఏళ్లు రాజ్యం చేసి ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగం ₹1 అతను సాయం చేసినావా? 10 సంవత్సరాలు చెప్పంటున్నా. ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎదుగుతున్న ముఖ్యమంత్రిగా పంట నష్ట పరిహారం అంచనా వేయడంతో పాటుగా ₹10,000 ఆ పరిహారం చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. టెట్ అర్హత ఫీజు తగ్గించాలని బీఆర్ఎస్వి నాయకులు కోరారు. ఈ మేరకు ఫీజు తగ్గించాలని బీఆర్ఎస్వి నాయకులు టెట్ సూపరింటెండెంట్ నాగరాజుని కలిసి వినతిపత్రం అందించారు. గతంలో టెట్ ఒక పేపర్కు 200 ఫీజు ఉండగా దాన్ని 1000కి పెంచారని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు. 2 పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో 300గా ఉన్న ఫీజును ఏకంగా 2000 వరకు పెంచారని, ఫీజును ఈ స్థాయిలో పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. ఇప్పటికే కోచింగ్, శిక్షణ, అదేవిధంగా హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చు పెడుతున్న అభ్యర్థులకు ఇది భారం కానుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టెట్కి ఒక్కో పేపర్కి ₹1000 ఫీజు చెల్లించాలి అనడం మూర్ఖత్వమే అని అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయమని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆదివాసీ హక్కుల భూమి స్వయం పరిపాలన కోసం పోరాటం చేసిన చరిత్ర కుంజరాముకు ఉందని తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు అన్నారు. కుంజరాము 19వ వర్ధంతి సభలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ హక్కుల కోసం మా గూడెం మా రాజ్యం అనే నినాదంతో అగ్రవర్ణాల భూములకు వ్యతిరేకంగా భూమి స్వయం పరిపాలన కోసం అనేక పోరాటాలు చేశారని కోరాడు. అదేవిధంగా తన ప్రాణాన్ని ఆదివాసీలకు అంకితం చేశారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరి ఆదివాసీ హక్కుల కోసము, మరి భూమి కోసము, భుక్తి కోసము అగ్రవర్ణాల భూస్వాముల వ్యతిరేకంగా ఈరోజు రామన్న ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి ఒక ఆదివాసీ దిక్కు సూచిగా ఒక అండగా నిలబడినటువంటి మరి రామన్న యొక్క వర్ధంతికి రావడం అనేది నా జన్మకు ధన్యం చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి కార్యక్రమాన్ని మరి రాబోయే కాలంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా పెద్దగా చేసి ఆదివాసుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా సీతక్క గారు చొరవ తీసుకొని చెప్పేసి కోరుతూ, మరి అలాగనే మరి మైదాన పదం ఉన్నటువంటి కొంతమంది తెగలు ట్రైబల్స్ ఉన్నారు. వారిని కూడా పెద్దలు మంత్రివర్యులు గుర్తించి అన్ని తెగలు కలుపుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ రాజ్యంలో ఈ ప్రభుత్వంలో అన్ని తెగలకు సమానంగా చూసే విధంగా చూడని కోరుతూ, ఏదైతే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల వారిగా ఉన్నాయి, కొన్ని రాజ్యాంగ పరంగా ఉన్నాయి, వాటి అన్నిటి కూడా జోడించుకొని ఈ ప్రపంచం ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా అన్ని తెగల్ని అందరికీ అన్ని సక్షేమ పథకాల విధంగా మరి ప్రభుత్వం చూడాలి, దానిలో మంత్రివర్గం కూడా చూడని చెప్పి కోరుతూ, అలాగనే మరి రాముని యొక్క వర్ధంతికి మరి అనేక అశేష ప్రజలు వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మరి ఆదివాసుల తురుదెంబ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మరి వ్యవస్థాపకులు అందరూ కూడా దయచేస్తూ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెట్టింట బాగా హల్చల్ చేసిన పేరు బర్రెలెక్క అలియాస్ కర్నె శిరీష. నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన కర్నె శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఇప్పుడు పెళ్లి కారణంగా బర్రెలెక్క నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ నెల 28న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లుగా ఆమె తెలిపింది. కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఇవాల్టి నుండి తన ఇంట పెళ్లి సందడి మొదలైనట్లుగా బర్రెలెక్క మరొక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మొదటి రోజు హల్దీ వేడుకలో భాగంగా ఆమె పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం వీడియోలో ఉంది.
పెళ్లి పిల్లను చేస్తున్నారు అనే క్యాప్షన్తో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి దానం నాగేందర్పై కాంగ్రెస్ నేత రాజు యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టికెట్ ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. దానం నాగేందర్ బలమైన నేత అనుకొని టికెట్ ఇచ్చారని, కానీ తన దృష్టిలో ఆయన బలమైన నాయకుడేమీ కాదన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ టికెట్ తీసుకున్నందుకు అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా చెప్పారు. పార్టీలు మారి వచ్చి టికెట్ దక్కించుకున్న ఆయన రేపు గెలిచాక మరోసారి పార్టీ మారడానికి గ్యారంటీ ఏమిటి అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి తాము వ్యతిరేకించడం లేదన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ముందు స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఎలాంటి చర్య తీసుకున్నందున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తేనే గెలుస్తాడన్నారు. తాను కోవటను కాదని నిరూపించుకోవాలంటే రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. బీఆర్ఎస్కు దమ్ముంటే ఒక్క సీటైనా గెలవాలని ఈ మధ్య రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని, అక్కడ ఎక్కడ ఎందుకు ఆయన సిట్టింగ్ మల్కాజ్గిరిలోనే ఇద్దరం పోటీ చేద్దామని తాము చెబితే ఉలుకు పలుకు లేదని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, ఆయనకు దమ్ముంటే చెప్పాలని పోటీ పడదామన్నారు. ఆయనకు నరకుడు ఉరుకుడు తప్ప ఏది చేత కాదని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తిట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అన్నారు. అసలు రేవంత్ రెడ్డి మోదీ మనిషా లేక రాహుల్ గాంధీ మనిషా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి వేసే ప్రతి ఓటు మోదీకి వేసినట్లే అవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరటం ఖాయమని జోసెఫ్ చెప్పారు. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కూయి లేదు కై లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శలతో మండిపడ్డారు. ఇవాళ ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని, కానీ తెలంగాణకు వారు చేసింది ఏమీ లేదని నిలదీశారు. 2 జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారో చెప్పాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన సీఎం అయితేనే ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు. మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా వాళ్ళు ఏమి చేయలేదు. మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కు కేటీఆర్ కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే
ధమ్కి చేస్తున్నారు, మేము వస్తాం. ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు, ఎవడేస్తారు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకు ఎందుకు అయ్యాలే ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ బస్తీ పర్యటనలో భాగంగా సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులు కిషన్ రెడ్డికి అడుగడుగునా స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు కిషన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి పలకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అపార్ట్మెంట్ వాసులు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో త్వరలోని ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామన్నారు. తాను అంబర్పేట్ బిడ్డను. సికింద్రాబాద్ ఎంపీ కాకముందు 3 సార్లు అంబర్పేట ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలను, ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం మీద మేము దృష్టి పెట్టాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ప్రతి రాష్ట్ర నాయకుడు కానీ, జాతీయ స్థాయి నాయకుడు కానీ, జిల్లా స్థాయి నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమంలో విధిగా భాగస్వాములు అయ్యే విధంగా, తమ తమ బూతుల్లో ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మరి ప్రజలు ఇదే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో డబల్ డిజిట్ సంఖ్యలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందులో పోలీసు ఉన్నతాధికారుల నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు సైతం ఉన్నట్లుగా ప్రముఖ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు బీజేపీ నేత రఘునందన్ రావు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని, ఆయన ప్రమేయం లేకుండా ఇంత పెద్ద నేరం జరగదని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్ ను, రెండో ముద్దాయిగా హరీష్ రావును చేర్చాలని రఘునందన్ రావు కోరారు. అలాగే ఈ వ్యవహారం జరిగిన సమయంలో కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిని మూడో ముద్దాయిగా పెట్టాలని అన్నారు. ఈ రోజు తాను డీజీపీని కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసును నిక్షిప్తాతంగా విచారణ జరపాలని కోరినట్లు రఘునందన్ రావు తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పిండ్రు. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకు ఎమ్మెల్సీ కవిత ముత్యం కాదు, ప్లాస్టిక్ పూస మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి విమర్శించారు. ఆమె ఇప్పటికే అన్ని రకాల లిక్కర్ బ్యాన్లతో కడగబడింది అని ఎద్దేవా చేశారు. తండ్రి చాటు షాడో సీఎంగా కేటీఆర్ అహంకారంతో వ్యవహరించారని అన్నారు. ఓడిపోయినా తగ్గలేదనడానికి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పాలనే తెలంగాణలోనూ పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ కాశ్మీర్ లాంటి సమస్యను కూడా సాల్వ్ చేసి పాకిస్తాన్ లాంటి దేశానికి కాశ్మీర్ మాదే అని ధైర్యంగా చెప్పగలిగినారు కాబట్టిగానే నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయమని చెప్తున్నాం. ముస్లిం మహిళలకు కూడా గౌరవాన్ని కల్పించాలని చెప్పి త్రిబుల్ తలాక్ను రద్దు చేయించిండ్రు కాబట్టే అది చూసి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని చెప్తున్నాం. మహిళలకు కూడా చట్టసభలల్లో హక్కు కావాలి అని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించినారు కాబట్టే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక శ్మశాన వాటిక కట్టినా, ఆ పల్లెలో ఒక రోడ్ వేసినా, రేషన్ బియ్యం ఇచ్చినా, బస్తీ దవాఖానాలు నడిచినా, ఆ పల్లెల్లో ఉన్నటువంటి బళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టినా, ఇళ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, ఇళ్లల్లో ఉన్నటువంటి టాయిలెట్లు కట్టినా, ముద్రా లోన్లు ఇచ్చినా,
ఏది చేసినా ఆ అభివృద్ధి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే, బీజేపీ వల్లనే జరిగింది. కాబట్టికనే అది చూసే ఓటేయమని మేము అడుగుతున్నాం. మాకేం అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కాలే. అపరిచితుడు సినిమా చూసుంటారు మీరు. జై స్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనాన్ని మెట్టుగూడలోని సికింద్రాబాద్ పార్లమెంటు పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమ్మేళనంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుందని శ్రీనివాసరావు గౌడ్ ప్రకటించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని 25 ఎంపీ స్థానాల్లో 175 అసెంబ్లీ పార్టీ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. జై స్వరాజ్ పార్టీ పుట్టికే జాతీయ పార్టీగా అవతరించిందని తెలిపారు. 5 రాష్ట్రాల్లో ఈ పార్టీకి శాఖలు ఉన్నాయని అన్నారు. పేదలు లేని, వివక్ష లేని సమాజ నిర్మాణమే జై స్వరాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశమని, దానికోసమే తమ పోరాటాలు, త్యాగాలు ఉంటాయని అన్నారు. దాదాపు 100 స్థానాల్లో జై స్వరాజ్ పార్టీ దేశంలో ఎంపీ స్థానాల్లో పోటీ చేసే ప్లాన్ చేస్తుంది. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్జే థామస్ గారు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి దుంబాల పరశురామ్ గౌడ్ గారు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మర్ల ఆంజనేయులు గారు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి బత్తుల వెంకటేష్ గౌడ్ గారు తోటి ఇక్కడ, అదేవిధంగా మిగతా పార్టీ సభ్యులతోటి ఇక్కడ సమావేశం జరిగింది. జై స్వరాజ్ పార్టీ యొక్క ఉద్దేశం ఒకటే మిత్రులారా, పేదలు లేని సమాజ నిర్మాణం, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసమే మా పోరాటం ఉంటుంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు నవహీరా షేక్ ప్రకటించారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు జాన్ మాస్క్తో కలిసి తొలి జాబితాను విడుదల చేశారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి తాను స్వయంగా పోటీ చేస్తున్నానని నవహీరా షేక్ తెలిపారు. చేవెల నుంచి ఇమాం హుసేన్, వరంగల్ నుంచి నవ్య, ఖమ్మం నుంచి షామ్యూల్, మెదక్ నుంచి రామచందర్లు బరిలో ఉంటారని నవహీరా అన్నారు. మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక చింతనలో కొనసాగుతున్న వ్యక్తులకు పార్టీ నుంచి టికెట్లు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇతర పార్టీలలో లాగా ప్రజలను మభ్యపెట్టబోమని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పరిమితిలోనే అభ్యర్థులు ఖర్చు చేస్తూ ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పార్టీలకు అవకాశం ఇవ్వాలనే ప్రజలను అభ్యర్థిస్తామని అన్నారు. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ जस्टिस फॉर ह्यूमैनिटी, ये पार्टी जस्टिस के लिए फाइट करने के लिए शुरू हुई और ये पार्टी कर्नाटका इलेक्शन 2018 में कंटेस्ट किया और तेलंगाना में 2023 में असेंबली इलेक्शन भी जो है 59 कैंडिडेट हमारे कंटेस्ट किए और ये पार्टी लोकसभा इलेक्शन 2024 कंटेस्ट करने को इंशाल्लाह जा रही है और ये पार्टी सारे लोगों को अधिकार देना चाहती है और ये पार्टी का मकसद है कि आज टिकट्स दिए, बहुत सारे बड़े बड़े पार्टियों ने टिकट्स दिए, कोई भी एक गरीब इंसान उसमें टिकट नहीं ले सकता, जो पैसे नहीं है वो इंसान टिकट नहीं ले सकता, जो चाहता भी है देश के लिए अच्छा काम करना।